సిటీలో ఐపీఎల్ బెట్టింగ్స్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. మంగళహాట్లో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ తో పాటు హోటల్ రూమ్స్, ఇండ్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్స్ కు పాల్పడే వారిపై నిఘా పెంచామని తెలిపారు పోలీసులు. యువత ఈ బెట్టింగ్స్ కు అలవాటు పడి ఇబ్బందులకు గురి కావద్దంటున్న సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తో అజయ్ ఫేస్ టు ఫేస్. ఐపీఎల్ సీజన్, ఐపీఎల్ మ్యాచ్లపైన పెద్ద మొత్తంలో కూడా బెట్టింగ్ రాయళ్లు బెట్టింగ్ కాస్తున్న సిచ్యువేషన్. సో పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఎక్కడా బెట్టింగ్స్కి ఛాన్స్ లేకుండా బెట్టింగ్స్ ఎవరైతే కాస్తుంటారో వాళ్ళపైన నిఘా పటిష్టం చేశారు. ప్రస్తుతం సౌత్ వెస్ట్ జోన్ సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది, బెట్టింగ్ సంబంధించిన వ్యవహారంలో ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పటివరకు బెట్టింగ్స్ పాల్పడుతున్న కేసులు అనుకోవచ్చు, లేకపోతే బెట్టింగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి నిఘా ఉంది అనేది మాట్లాడేందుకు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ మనతో పాటు ఉన్నారు. సార్, ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది, మనం ప్రతి ఐపీఎల్ కూడా చూస్తుంటాము, పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ సంబంధించిన వ్యవహారం నడుస్తుంటుంది. సో ఇలాంటి బెట్టింగ్స్ వ్యవహారం పైన మీ నిఘా ఏ విధంగా ఉంది? మీ అందరికీ తెలుసు, ఐపీఎల్ మనకు గత శనివారం అంటే 22 మార్చికి స్టార్ట్ అయింది. ఇది మే 25 వరకు జరుగుతుంది. మనకు ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైయర్ 1 కూడా మన హైదరాబాద్లో జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. సో ఈ ఐపీఎల్ బెట్టింగ్ అనేది ఎస్పెషల్లీ యూత్ దీనికి బాగా అట్రాక్ట్ అయ్యి రీసెంట్గా కూడా మనం చూసాం, వాళ్ళ వాల్యుబుల్ లైఫ్స్ను కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మా సిపి గారి ఆదేశాల మేరకు మేము విస్తృతంగా రైడ్ కూడా చేస్తున్నాము. నిన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో ఒక కేసు కూడా కట్టడం జరిగింది. 3 అక్యూజులు కూడా మనము వాళ్ళని సైడ్ చేయడం జరిగింది. మాకున్న మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను మేము యాక్టివేట్ చేస్తున్నాము. ఎక్కడనైతే ఇటువంటి జరుగుతాయో మా వాళ్ళు అందరు రైడ్ చేస్తారు, ఇమ్మీడియట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ బెట్టింగ్స్ సంబంధించి యాప్స్ కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుంది, యాప్స్ సంబంధించి ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిఘా ఏ విధంగా ఉంది? ఇవి ఆన్లైన్ బెట్టింగ్ అంతా మీకు దాదాపు తెలుసు. అవి కొన్ని పర్టికులర్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో బాల్ టు బాల్ కానీ లేదా మ్యాచ్ కానీ లేదా ప్లేయర్స్ మీద వీళ్ళు బెట్టింగ్ వేయడం జరుగుతుంది. సో దాని ప్రకారం వాళ్ళకు ఆ రిటర్న్ అంత అమౌంట్ ఇస్తారని కూడా మనకు చెప్తారు. కొన్ని మనకు యాప్స్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో అవి పర్మిట్ చేస్తున్నారు, బట్ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇవన్నీ బ్యాన్డ్ కాబట్టి సైబర్ సంబంధించిన టీంలతోని వాళ్ళతో లైజన్ చేస్తూ వాళ్ళ కోఆపరేషన్తో వాటిని ఐడెంటిఫై చేసి మేము ఎక్కడైతే రైడ్ చేస్తామో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని మనకు కొందరు కనబడకుండా కూడా దాని యాప్ అట్లా చేస్తున్నారు. సో సైబర్ మా దగ్గర టీం ఉంది కాబట్టి వాళ్ళ హెల్ప్తోనే మేము ఐడెంటిఫై చేస్తున్నాం. అట్లా ఏదైనా ఉన్నా వెంటనే కేసులు బుక్ చేసి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. అయితే ఆన్లైన్ బెట్టింగ్ ఒకెత్త అయితే హోటల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రూమ్స్ అద్దెలకు తీసుకొని కూడా ఫిజికల్గా మాన్యువల్గా కూడా బెట్టింగ్స్ కాసే పరిస్థితి ఉంది. సో అలాంటి వాటిపైన ఫోకస్ ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇంకా రాలేదు. అయినా కానీ కూడా మేము మీరు చెప్పిన హోటల్స్ కావచ్చు, లేదంటే ఎక్కడైనా రెంట్కు తీసుకొని ఒక గ్రూప్ లాగా ఏర్పడి అట్లా కూడా చేసే గతంలో అటువంటి వచ్చినాయి. బట్ ఇప్పుడు ఐపీఎల్ జరిగి ఇప్పటివరకు అయితే హార్డ్లీ ఒక 1 వీకే అవుతుంది కాబట్టి ఈ యాంగిల్లో కూడా మేము నిఘా పెడతాము. నేను ప్రజలకు కూడా కోరుకునేది ఏంటంటే, మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ లేదంటే మీ చుట్టుపక్కల ఇటువంటి ఏమన్నా సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మేము సీక్రెట్గా రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఎక్కువగా కూడా ఈ బెట్టింగ్ యాక్టివిటీస్లో యువత ఎక్కువ కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు, చాలా వరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మెయిన్గా యంగ్స్టర్స్కి, యూత్కి, ఈ బెట్టింగ్స్కి పాల్పడే వాళ్ళకి పోలీసుల నుండి మీరు ఏం అప్పీల్ చేస్తారు? జనరల్గా ఇది ఒక విషవలయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కొంత పెడతారు, తర్వాత అది పోవడం వల్ల దాన్ని రాబట్టుకోవడానికి అట్లా కంటిన్యూస్గా, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అవసరం ఉంటుంది, యూత్కి ఎక్కువ పెట్టుకుంటూ పోయి చివరికి ఆ అప్పుల ఊబిలో పడతారు. కొందరైతే ఈవెన్ లోన్ యాప్ల ద్వారా అప్పు కూడా తీసుకొని బెట్టింగ్లో పెట్టి మళ్ళీ అది పోయిన తర్వాత తీరా వెనక్కి తిరిగి చూస్తే అన్ని అప్పులే మిగులుతాయి. అటు పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కు చెప్పుకోలేక చివరికి వాళ్ళకు ఆత్మహత్య శరణ్యంగా భావించి వాళ్ళు ఆ రకంగా చేస్తారు. కాబట్టి నేను ఎందుకంటే ఐపీఎల్ను ఒక ఐపీఎల్ లాగానే చూడండి, ఓన్లీ గేమ్ను మాత్రమే ఎంజాయ్ చేయండి. అవసరమైతే మీరు ఫిజికల్గా స్టేడియంకి వెళ్ళేసి టికెట్లు కొని చూసినా పర్వాలేదు, కానీ అన్నెసరీ ఇటువంటి యాప్లలో బెట్టింగ్ పెట్టి లేదంటే ఇటువంటి పెట్టుకుంటే అటు ఎంజాయ్ ఉండదు, అన్నెసరీ లైఫ్ కూడా రిస్క్లో ఉంటుందని నా సూచన.
ఇది ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ సంబంధించి జోరుగా బెట్టింగ్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నిఘా పటిష్టం చేశాము. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో పాటు మాన్యువల్గా ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడుతున్నారా అనే దానిపైన ఇటు హోటల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని సస్పెక్టెడ్ ప్లేసెస్లో కూడా నిఘా పటిష్టం చేస్తున్నాము. ఖచ్చితంగా యువకులు ఈ బెట్టింగ్స్కి ఎవరైతే పాల్పడుతున్నారో అలాంటి యాక్టివిటీస్కి పాల్పడడం మంచిది కాదు అనే ఒక మెసేజ్ మాత్రం పోలీసులు ఇస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.